హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ బర్ఫీ చేశాను. నేను చేసేలాగా మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బీట్రూట్ బర్ఫీ ప్రాసెస్ చూద్దాం. మిక్సీ జార్లోకి ఒక కాయ పచ్చి కొబ్బరి, 50 గ్రాముల బెల్లం, 2 యాలుక్కాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే జార్లో కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసి 2 స్పూన్స్ గోధుమ పిండి వేసి బాగా 1 నిమిషం వరకు వేగనివ్వాలి. 1 నిమిషం తర్వాత గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి 1/2 కప్ వాటర్ వేసి బాగా కలుపుకొని 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా గట్టిపడే వరకు కలుపుకుంటూ ఉండాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 5 నిమిషాల వరకు బాగా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఇలా ఒక ముద్దలాగా అయ్యాక ఇందులో సగం మిశ్రమాన్ని తీసి నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకొని సమంగా వచ్చేటట్టు చేసుకోవాలి. మిగతా సగంలో గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ రసాన్ని వేసి ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ గట్టిపడే వరకు ఉంచుకోవాలి. గట్టిపడుతుంది అన్నప్పుడు 2 స్పూన్స్ నెయ్యి వేసి ఒక 2 నిమిషాల వరకు బాగా కలుపుకుంటూ ఇలా ఉండలాగా వచ్చాక దీన్ని తీసుకొని మరో లేయర్ పైన వేసి సమంగా వచ్చేలాగా చేసుకోవాలి. దీనిపైన చూడ్డానికి బాగుంటుంది గార్నిష్ కోసం జీడిపప్పు, బాదం పప్పులు చిన్న పలుకులుగా చేసుకొని వేసుకున్నాను. ఇవి మీరు వేసుకున్నా పర్వాలేదు, వేసుకోపోయినా పర్వాలేదండి. ఇవి మీ ఆప్షనల్. వేసుకున్న తర్వాత జస్ట్ ఇలా లైట్గా ప్రెస్ చేయండి, అంటుకుపోతాయి. అరగంట తర్వాత చల్లారాక ఇలా ఒక షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇంటికి చుట్టాలు వస్తున్నారు అని అంటే స్వీట్ ఏదో ఒకటి కావాలి. బయటికి వెళ్ళి స్వీట్స్ తేవడం కంటే ఇంట్లోనే ఆరోగ్యంగా రుచికరంగా చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ స్వీట్ రెసిపీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. మరో వీడియోలో కలుద్దాం.